అందరికీ నమస్కారం. 7 రోజులు 7 వార్తలు. ఇది మీ టెక్ వార్తలు 74th ఎపిసోడ్. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏం చూసారంటే యాపిల్ వాళ్ళు రీసెంట్గా 2 ఈవెంట్స్ వచ్చి మనకి ఫినిష్ వచ్చి చేశారు. ఫస్ట్ ఈవెంట్లో ఐప్యాడ్స్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ చూసారంటే ఐఫోన్స్ వచ్చి అనౌన్స్ చేశారు. మన అందరికీ తెలుసు యాపిల్ వచ్చి ఇంటెల్ సిలికాన్ నుంచి యాపిల్ వాళ్ళ సొంత ఇన్ హౌస్ సిలికాన్కి వచ్చి మనకి మూవ్ అవుతున్నారు ఫర్ మ్యాక్ బుక్స్, దాని తర్వాత ఐమాక్స్ అని చెప్పొచ్చు. సో దీని పేరు వచ్చి మనకి వన్ మోర్ థింగ్ అని చెప్తున్నారు. ఎప్పుడు ఈవెంట్ వచ్చి మనకి షెడ్యూల్ చేశారంటే November 10th నైట్ 10:30కి వచ్చి మనకి షెడ్యూల్ చేశారు. సో ఈవెంట్లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూసారంటే యాపిల్ సిలికాన్ బేస్డ్ మనకి ఏదర్ మ్యాక్ బుక్ లేదంటే ఐమ్యాక్ వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా చూసారంటే మనకి ఐప్యాడ్ ఓఎస్, దాని తర్వాత ఐఫోన్ ఓఎస్ 14 అంతా మనకి ఎప్పుడో వచ్చి అనౌన్స్ చేశారు. ఇంకా చూసారంటే మ్యాక్ ఓఎస్ బిగ్ సర్ మాత్రం అనౌన్స్ చేయలేదు. సో ఈవెంట్ లో ఖచ్చితంగా మ్యాక్ ఓఎస్ బిగ్ సర్ అప్డేట్ కూడా మనం వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాపిల్ వాళ్ళు చూసారంటే ఇంటెల్ నుంచి ఇప్పుడు యాపిల్ కి వచ్చి మూవ్ అయ్యేది చాలా చాలా పెద్ద విషయం. సో ఖచ్చితంగా ఈవెంట్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే OnePlus 80. సో మనందరికీ తెలుసు OnePlus 80 వచ్చి ఇండియాలో లాంచ్ అయింది. OnePlus 80 మన దగ్గర కూడా ఉంది. ఆ OnePlus 80 ఎలా ఉంది అని అడిగారంటే లుక్స్ వైజ్ చూసారంటే OnePlus 8 Pro, OnePlus 8 సిరీస్ వచ్చి ఇంకా చూడడానికి బాగుంది. OnePlus 80 చూసారంటే ఏదో ఒక సామ్సంగ్ లేదంటే ఒక రియల్మీ ఫోన్ లాగా ఉంది. సో OnePlus 80 లుక్స్ వచ్చి నాకు అంతగా నచ్చలేదు. బట్ ఇప్పుడు చూసారంటే OnePlus వాళ్ళు OnePlus 80 సైబర్ పంక్ ఎడిషన్ అని చెప్పి మనకి చైనాలో ఒక వేరియంట్ వచ్చి లాంచ్ చేశారు. బాబాయ్ చూడడానికి అదృష్టం చెప్పాలి, అంత సూపర్ గా ఉంది. వెనకాల పక్కంతా చూసారంటే మనకి సూపర్ గా వచ్చే డిజైన్ ఉంది. సో దీనికి దానికి ఏం డిఫరెన్స్ చూసారంటే దీంట్లో మనకి ఆక్సిజన్ ఓఎస్ వచ్చేస్తున్నారు. దాంట్లో కొంచెం కస్టమైజ్ చేసిన సైబర్ పంక్ థీమ్డ్ ఒక ఆక్సిజన్ ఓఎస్ వచ్చేస్తున్నారు. అది కాకుండా మనకి బాక్స్ లో చూసారంటే చాలా గుడీస్ వచ్చేస్తున్నారు. ప్రైసింగ్ చూసారంటే మనకి ఒక 4,000 యువాన్ వచ్చి చైనాలో చేస్తారు. దట్ ఈస్ ఇండియాలో చూసారంటే మనం ఒక 44,000 రూపీస్ అలా వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రైసింగ్ వచ్చి OnePlus 80 కన్నా చాలా కాస్ట్లీగా వచ్చి ఉండదు. ఎప్పుడు సేల్ చూసారంటే చైనాలో మనకి November 11th నుంచి సేల్ చేస్తున్నారు. సో ఈ వర్షన్ ఇండియాకి తెస్తే సూపర్ గా ఉంటుంది, చూడడానికి చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం చూసారంటే గూగుల్ మెసేజెస్. సో గూగుల్ మెసేజెస్ వచ్చి ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్స్ లో మనకి ప్రీ ఇన్స్టాల్డ్ గా వచ్చేస్తున్నారు. సో గూగుల్ మెసేజెస్ లో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చినారు. దాని పేరే గూగుల్ మెసేజెస్ కేటగిరీస్ అని చెప్పొచ్చు. సో గూగుల్ మెసేజెస్ కేటగిరీస్ ఏంటి అని అడిగారంటే ఒక బేసిక్ అయిన ఫీచరే ఇన్ రోల్ చూసారంటే గూగుల్ మెసేజెస్ లో లేదు, ఇప్పుడే తెచ్చారు. సో మనం ఓటీపీస్ వచ్చినా లేదంటే ట్రాన్సాక్షన్ మెసేజెస్ వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా గూగుల్ మెసేజ్ లో అట్లా లైన్ గా వచ్చి చూపిస్తుంది. బట్ ఇప్పుడు చూసారంటే ఆటోమేటిక్ గా గూగుల్ వచ్చి మనకి కేటగరైజ్ చేస్తుంది. సో ఇది వచ్చి ఓటీపీ, ఇది వచ్చి డెలివరీ మెసేజ్, ఇది వచ్చి మనకి బ్యాంక్ మెసేజ్ అని చెప్పేసి. సో ఇది అన్ని గూగుల్ మెసేజ్ యూజర్స్ కి వచ్చి అప్డేట్ రాబోతుంది. ఆల్రెడీ వచ్చి మనకి రోల్ అవుట్ వచ్చి స్టార్ట్ చేస్తారు. సో మీరు పోయి మీ గూగుల్ మెసేజ్ అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీకు అప్డేట్ రాకపోతే ఇది వచ్చి ఒక ఫేజ్ రోల్ అవుట్. సో వెయిట్ చేశారంటే మీకు కూడా గూగుల్ మెసేజ్ లో సూపర్ అయిన అప్డేట్ వచ్చి వస్తుంది. నెక్స్ట్ చూసారంటే సామ్సంగ్ Note 20 FE. అవునండి, సామ్సంగ్ చూసారంటే సామ్సంగ్ S20 FE వచ్చి ఇండియాలో కూడా లాంచ్ చేశారు. సో సామ్సంగ్ S20 FE అంటే ఫ్యాన్ ఎడిషన్, దట్ ఇస్ బేసిక్లీ చూసారంటే టోన్ డౌన్ వర్షన్ ఆఫ్ సామ్సంగ్ S20 అని చెప్పొచ్చు. ఇప్పుడు చూసారంటే సామ్సంగ్ Note 20 FE వచ్చి ఇంకా అఫీషియల్ గా మనకి లాంచ్ అవ్వలేదు. బట్ సామ్సంగ్ వాళ్ళు తెలియకుండా వచ్చి లీక్ వచ్చి చేశారు. ఎలా లీక్ చేశారు చూసారంటే సామ్సంగ్ వల్ల బ్రెజిలియన్ వెబ్సైట్ లో సామ్సంగ్ S20 FE పేజ్ లో చూసారంటే తెలియకుండా సామ్సంగ్ Note 20 FE ఒక ఫీచర్స్ అంతా మనకి ఇచ్చున్నారు. ఇంతవరకు చూసారంటే స్పెసిఫికేషన్ మనకి ఏం లీక్ అవ్వలేదు, జస్ట్ పేరు మాత్రమే లీక్ అవుతుంది. సో దీంట్లోంచి ఏం కన్ఫర్మ్ గా తెలుస్తుంది చూసారంటే త్వరలో చూసారంటే సామ్సంగ్ Note 20 FE వచ్చి మనకి లాంచ్ అవుతుంది. సో ఇప్పటికీ పేరు మాత్రమే లీక్ అయింది, స్పెసిఫికేషన్స్ లీక్ అయినాక మన టెక్ వార్తల్లో ఖచ్చితంగా నేను వచ్చి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ టైం చూసారంటే టెలిగ్రామ్. అవునండి, నాకు చాలా చాలా ఇష్టమైన ఒక అప్లికేషన్ చూసారంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ అని చెప్పొచ్చు. సో వాట్సాప్ కన్నా టెలిగ్రామ్ వచ్చి చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారంటే టెలిగ్రామ్ వర్షన్ 7.2 అని చెప్పేసి ఒక కొత్త వర్షన్ వచ్చి మనకి తెచ్చున్నారు. దీంట్లో అప్డేట్స్ సూపర్ అయిన ఫీచర్స్ వచ్చి యాడ్ చేశారు. మొదటి ఫీచర్ చూసారంటే లైవ్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో లైవ్ లొకేషన్ వచ్చి మీ టెలిగ్రామ్లో ఆన్ చేసి పెట్టుకుంటే మీ ఫ్రెండ్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీరు మీ ఫ్రెండ్ వచ్చి దగ్గర రేడియస్లో ఉన్నారంటే వెంటనే ఇద్దరికి నోటిఫికేషన్ వెళ్తుంది, మీ ఫ్రెండ్ వచ్చి దగ్గరలో ఉన్నారు, మేము మీట్ చేయాలని చెప్పి. నెక్స్ట్ చూసారంటే మల్టిపుల్ పిన్ మెసేజెస్. సో టెలిగ్రామ్ లో నాకు చాలా ఇష్టమైన ఫీచర్స్ చూసారంటే మల్టిపుల్ పిన్డ్ మెసేజెస్ అని చెప్పొచ్చు. అవునండి, ఇప్పుడు చాలా గ్రూప్స్ లో అంటే 1,000-1 lakh మెంబర్స్ అంతా వచ్చి ఉంటారు. అలా ఉండేటప్పుడు ఒక మెసేజ్ వచ్చి మనం పంపించామంటే అందరూ చూస్తారని చెప్పి మనం కన్ఫర్మ్ గా అనుకోలేము. బట్ ఈ పిన్డ్ మెసేజెస్ ఉంటే ఖచ్చితంగా చూసారంటే అందరికీ నోటిఫికేషన్ వచ్చి వెళ్తుంది. బట్ దాంట్లో ప్రాబ్లం చూసారంటే ఇంతవరకు ఒకే ఒక మెసేజ్ మాత్రమే పిన్ చేయగలుగుతా ఉన్నాము. ఇప్పుడు చూసారంటే చాలా మెసేజెస్ వచ్చి పిన్ చేసుకోవచ్చు. సో ఒక లిస్ట్ లాగా మనకు వచ్చి పిన్ అయిపోతాయి. సో ఇది చాలా యూస్ఫుల్ అయిన ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే అనిమేటెడ్ ఎమోజీస్. సో వాట్సాప్ లో ఈ ఫీచర్ వచ్చి ఇప్పుడే తెస్తున్నారు. వీళ్ళు చూసారంటే ఇప్పుడు చాలా అనిమేటెడ్ ఎమోజీస్ వచ్చి మనకి యాడ్ చేశారు. సో మొత్తంలో చూసారంటే ఒక సూపర్ అయిన అప్డేట్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ చూసారంటే మైక్రోమాక్స్. అవునండి, ఫైనల్గా చూసారంటే ఒక ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వచ్చి మనకి కంబ్యాక్ వచ్చి ఇచ్చారు. సో మైక్రోమాక్స్ 2 స్మార్ట్ ఫోన్స్ వచ్చి మనకి లాంచ్ చేశారు. ఒకటి చూసారంటే మైక్రోమాక్స్ 1B అని చెప్పొచ్చు, ఇంకోటి చూసారంటే మైక్రోమాక్స్ 1N Note 1 అని చెప్పొచ్చు. సో నేను చూసారంటే మైక్రోమాక్స్ వచ్చి ఇంత డీసెంట్ అయిన స్మార్ట్ ఫోన్స్ వచ్చి లాంచ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు చూసారంటే చాలా డీసెంట్ అయిన స్మార్ట్ ఫోన్స్ వచ్చి లాంచ్ చేశారు. ఫస్ట్ చూసారంటే 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే వచ్చి ఇస్తున్నారు మైక్రోమాక్స్ 1Bలో. దాంట్లో చూసారంటే హీలియో G25 ప్రాసెసర్ ఇచ్చారు. 13+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ లో 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చారు. 5000 mAh బ్యాటరీ ప్లస్ మనకి 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 2+32+4+64 వచ్చి మనకి ఇస్తున్న 2 వేరియంట్ లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ గో వర్షన్. సో మనకి మైక్రోమాక్స్ 1B ఒక స్పెసిఫికేషన్స్ ఇదే. ప్రైసింగ్ చూసారంటే 7000 రూపీస్ వచ్చి ప్రైస్ చేశారు. 26 నవంబర్ నుంచి మీరు ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూసివ్ గా లాంచ్ చేశారు. నెక్స్ట్ చూసారంటే మైక్రోమాక్స్ 1N Note 1 అని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. ఇది చూసారంటే 6.67 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే వచ్చి ఇస్తున్నారు. హీలియో G85 ప్రాసెసర్ ఉంది. 5000 mAh బ్యాటరీ ప్లస్ మనకి 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేస్తున్నారు. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 4+64 తర్వాత 4+128 వేరియంట్స్ లాంచ్ చేశారు. 48+5+2+2 వెనకాల ఇస్తున్నారు. ఫ్రంట్ లో అంటే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ వచ్చి ఇస్తున్నారు. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఒక్క ఎక్స్ట్రా అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక ఎక్స్ట్రా అప్లికేషన్ మాత్రం మనకి ఇయ్యరు. నెక్స్ట్ చూసారంటే ప్రైసింగ్ 11,000 రూపీస్ కి ప్రైస్ చేశారు. 24 నవంబర్ నుంచి మీరు ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవచ్చు. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కి ఒక సూపర్ అయిన విషయం చూసారంటే నేను చెప్పినట్టు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చి మనకి ఆండ్రాయిడ్ గో వర్షన్. ఇది చూసారంటే మనకి స్టాక్ ఆండ్రాయిడ్. రెండిట్లో మనకి ఎటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ లేదు. ప్లస్ 2 ఇయర్ కి ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వచ్చి మనకి ప్రామిస్ చేశారు. సో ఇప్పుడు చూసారంటే ఆండ్రాయిడ్ వర్షన్ 10 లో వచ్చి మనకి లాంచ్ అయింది. సో ఆండ్రాయిడ్ వర్షన్ 11 దాని తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ 12 వచ్చి మనం అప్డేట్స్ వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫోన్ చూసారంటే డీసెంట్ గా ఉంది, స్పెసిఫికేషన్ డీసెంట్ గా ఉంది, స్టాక్ ఆండ్రాయిడ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో మీరు పై కింద కమెంట్ చేయండి ఈ ఫోన్ ఒక కవరేజ్ మన ఛానల్లో కావాలా వద్దని చెప్పి. సో చాలా మంది కావాలని కమెంట్ చేశారంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఈ కవరేజ్ వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంత. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.